హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి 2026 అయితే వస్తుంది కదండీ! ఇక ఇదొచ్చేసి డిసెంబర్ నెల. ఇక ఈ మంత్ అయిపోయింది అంటే ఒక 25 డేస్ అయిపోయింది అంటే ఇంక అయిపోయి ఇంక న్యూ ఇయర్ అయితే వస్తుంది. చాలామంది న్యూ ఇయర్‌కి కొన్ని కొన్ని గోల్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా! ఇవి మీరు ఎలాంటి గోల్స్ పెట్టుకున్నారో కామెంట్‌లో కామెంట్ చేయండి. అలాగే నా గోల్స్ ఏంటి? నేను రీచ్ అవుతానా లేదా? అనేది కూడా నేను వీడియో మీరు చివరి వరకు చూసి మీరు కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇ నేనైతే కంపల్సరీ ఈ ఇయర్ రీచ్ అవ్వాలనుకుంటున్నాను. నేను లాస్ట్ ఇయర్ కొన్ని గోల్స్ పెట్టుకున్నాను. అవైతే కొన్ని రీచ్ అంటే 50% వరకు రీచ్ అయ్యానండి. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటాను. ఎందుకు అంటే మీకేమైనా యూజ్ అవుతాయేమో, అలాగే మీరు కూడా ఇలాంటి గోల్స్ అనేది పెట్టుకోవడానికి ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే నేను షేర్ చేస్తున్నాను. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. చాలామంది గోల్స్ పెట్టుకోవడం పెద్ద మ్యాటర్ కాదండి. అంటే నేను ఈ నెక్స్ట్ ఇయర్‌లో 2026లో ఇవి చేయాలి. ఇన్ని రీచ్ అవ్వాలని పెట్టుకుంటారు చాలా ఆలోచించి. దానికంటే ముందు మీరు అవి ఎన్ని రీచ్ అవ్వగలము అనేది కంపల్సరీ రీచ్ అవ్వాలి అనేది కూడా మీరు ఆలోచించుకోవాలండి. గోల్స్ అనంగానే చిన్న చిన్న ఏ ఏ చాలామంది ఏమంటారంటే గోల్స్ అంటే చాలా పెద్ద పెద్దవి పెట్టుకోవాలి అనుకుంటారు. కానీ కాదండి. చిన్న చిన్న గోల్స్ కూడా పెట్టుకోవచ్చు. అలా గోల్స్ పెట్టుకొని వాటిని రీచ్ అయితే ఆ హ్యాపీనెస్సే వేరండి. ఏ గోల్ లేకుండా ఏదో రోజు ఇలా గడిచిపోతుంది. ఇయర్స్ ఇలా మంత్ ఇలా గడిచిపోతున్నాయి. అలాగే ఇయర్స్ ఇలా గడిచిపోతున్నాయని అలా ఉండకూడదు. కొన్ని గోల్స్ పెట్టుకోవాలి. ఇదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇదేం తప్పు కూడా కాదండి. మనల్ని మనం మోటివేషన్ చేసుకోవడానికి ఇప్పుడుండే టెన్షన్‌లలో మనల్ని మనం మోటివేషన్ చేసుకుంటూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉండడానికైతే ఈ చిట్కాలనేవి చాలా బాగా పనిచేస్తాయండి. ఈ గోల్స్ పెట్టుకోవడం అనేది నే నేను కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటానండి. హెల్త్ గురించి ఏదైనా గానీ కొన్ని కొన్ని చిన్న చిన్న గోల్స్ కూడా పెట్టుకుంటాను. అవి ఒక్కొక్కసారి 1 మంత్, 2 మంత్స్‌లోనే మనకు రీచ్ అయిపోతాయి. అవైనా సరే దాని తర్వాత మనం మళ్ళీ పెట్టుకోవచ్చు. ఈ ఇయరే కాదు. ఏమంటే కొంతమందికి ఈ ఇయర్ అనేది కొంచెం సెంటిమెంట్‌గా కొత్త సంవత్సరం కదా! మనం కొంచెం మోటివేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇక ఈ సంవత్సరం అయితే నేను గోల్స్ ఏం పెట్టుకున్నా అంటే ఒక 3 గోల్స్ అయితే పెట్టుకున్నాను. మెయిన్ అంటే ఇక 100కి 100% ఇవైతే నేను రీచ్ అవ్వాలండి కంపల్సరీ. ఈ గోల్స్ అయితే పెట్టుకున్నాను. ఇక ఎంతవరకు రీచ్ అవుతానని నేనైతే ఒక 90% అయితే రీచ్ అవ్వగలనని నేను అనుకుంటున్నానండి. ఇక ఈ 3 ఏంటివనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి హెల్త్. నా ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి హెల్త్ మీదనే ఉంటుందండి. ఇక నాకు డబ్బులు లేకపోతే ఇవి కొనాలి, అవి కొనాలి అది ఏమి ఉండదు. నేను ఫస్ట్ నుంచి హెల్త్ మీదనే ఎక్కువగా చూసుకుంటూ ఉంటాము. మేము సంవత్సరంలో నేనైతే ఒక్కసారి కూడా హాస్పిటల్ కాదు కదా! ఒక టాబ్లెట్ కూడా మింగనండి. నాకు ఫీవర్స్ అలాంటివి ఏమి రావు. జలుబులు, దగ్గులొచ్చినా నేను టాబ్లెట్ మింగను. ఒకరోజు ఉపవాసంలాగా ఉంటే నాకు సెట్ అయిపోతుంది. అలా నేను నా బాడీని నేను సెట్ చేసేసుకున్నానండి. ఇది అందరూ చేయాలని కాదు. నేను ఎక్కువగా మంతెన సత్యనారాయణ గారివి చూస్తూ ఉంటాను. కానీ అన్ని ఫుడ్‌లు తినలేను. కానీ ఇట్లాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటాను అండి. నా ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి నాకు నాకు హెల్తేనండి. పిల్లలకి కూడా అలాగే చేస్తూ ఉంటాను. మా పిల్లలకు కూడా ఎక్కువగా రావండి. కానీ ఈ 2025లో ఈ చలికాలంలో స్టార్ట్ అయ్యాక కొంచెం ఒక దగ్గు అనేది చాలా ఎక్కువయింది మా పెద్ద పాపకు. దానివల్ల ఒకసారి హాస్పిటల్‌కైతే వెళ్ళాల్సొచ్చింది. మేము ప్రతి సంవత్సరం పిల్లలం గాని, మేము గాని హాస్పిటల్‌కైతే వెళ్ళమండి. నాకు థైరాయిడ్ ఉంది. జస్ట్ థైరాయిడ్ టెస్ట్‌కి మాత్రం వెళ్తాను అంతే. మిగతా వేటికైనా మేము హాస్పిటల్‌కైతే వెళ్ళము. అంత హెల్తీగా నేను చూసుకుంటూ ఉంటాను మా బాడీని అనేది. అంటే మనం హెల్తీగా మంచి ఫుడ్ తీసుకోవాలి. అలాగే హెల్తీగా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజు అలాగే యోగాలు మనకు స్ట్రెస్ కూడా ఉండకూడదండి. అలాగే మంచి ఫుడ్ ఎక్కువగా నేను వెజిటబుల్స్ పిల్లలకి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఫ్రూట్సు మా పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువగా తినరండి. 1 మంత్‌కి ఒకసారి తింటూ ఉంటారు. ఇక బయట ఫుడ్ అయితే అస్సలే తినరు. అందుకోసం కూడా ఎక్కువగా ఫ్రూట్సు అలాగే మంచి హెల్తీ ఫుడ్ అని నేను ఇంట్లోనే చేస్తూ ఉంటాను ఎక్కువగా ఫుడ్డు. కాబట్టి ఎక్కువగా హెల్తీ ఫుడ్డు ఎంత ఫుడ్డు తిన్నా వాటర్ మంచిగా తీసుకోవాలి. అలాగే మంచిగా పడుకోవాలి. అలాగే ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఉండాలండి. జస్ట్ వాకింగ్ అయినా ఉండాల్సిందే. పిల్లలు కూడా తింటానే వాళ్ళని ఒక 3, 4 రౌండ్స్ అనేది వాకింగ్ చేయమంటారండి. వాళ్ళకంత అవసరం లేకపోయినా కానీ తింటానే వాళ్ళు ఊకే టీవీ దగ్గర కూర్చొని ఉంటారు. లేకపోతే మనతో మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళను కొంచెం వాళ్ళ బాడీ అనేది ఎక్సర్సైజ్ చేయాలి కంపల్సరీ. అందుకు జస్ట్ వాకింగ్ చేయమంటారు. ఆ టైంలో వాళ్ళు ఈ ఎక్సర్సైజ్‌లు, ఎక్సర్సైజ్ చేయమంటే చెయ్యరు కదా! కాబట్టి ఒక 5 రౌండ్స్ వాకింగ్ చేసిన తర్వాత కంపల్సరీ ఆ టైంకి పడుకుంటారు. అలాగే పిల్లలు కూడా త్వరగా పడుకోబెట్టడం అలవాటు చేయాలి. మనం కూడా త్వరగా పడుకోవాలి. ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా, అలాగే ఎంత హెల్తీగా మనం ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా కరెక్ట్ టయానికి పడుకోకపోయినామనుకోండి మనకు ఇవన్నీ వేస్ట్ అండి. హెల్త్ మంచిగా ఉండాలంటే మంచిగా టయానికి పడుకోవాలి. అలాగే మంచి హెల్తీ ఫుడ్ అలాగే ఎక్సర్సైజ్ చేసుకోవాలండి. ఇవన్నీ ఉంటాయి. ఇక నాకొచ్చేసి కొన్ని ఫుడ్డు, ఎక్సర్సైజు అలాగే యోగా చేయడం, ఇంకా వెయిట్ లాస్ అండి. ఇవన్నీ చేయాలి కంపల్సరీ.
ఇక ఈ ఇయర్‌లో ఇంకొకటి ఏదనుకున్నా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అండి. ఇది కంపల్సరీ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ అండి. నాకైతే యూట్యూబ్ చేయడం చాలా ఇష్టమండి. నాకు తెలిసిన విషయాలు అలాగే నేను తెలుసుకొని ఇప్పుడు మనకు తెలిసిన విద్య అని ఏదైనా కానీ పక్కన వాళ్ళకు షేర్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా! ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎక్కువగా ఫోన్ ద్వారానే మనం షేర్ చేయగలం కాబట్టి నేను యూట్యూబ్ అయితే ఎంచుకున్నానండి. నాకు గోల్డ్ మీద అలాగే ఈ సిల్వర్ మీద అలాగే ఆడవాళ్ళము ఇంట్లోనే ఉంటూ ఏమేమి చేయొచ్చు బిజినెస్‌లు గాని వాటి మీద చాలా ఇంట్రెస్ట్ అండి. కానీ నేను ఏమి చేయలేకపోయాను. బయటికెళ్ళి అనేది ఒకటుంటుంది. కాబట్టి నాకు తెలిసిన విషయాలు నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేయాలని ఇలా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టానండి. నేనైతే ఇక 2026లో కంపల్సరీ సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నానండి. లాస్ట్ ఇయర్‌లో కూడా ఇలాంటి గోల్ ఒకటి పెట్టుకొని లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకోని మనం అనుకుంటామండి ఏదైనా గాని చేయాలని. కానీ అది అవంతా సెట్ అయ్యేదానికి చాలా టైం పడుతుంది. ఇలా ఈ ఇయర్ అంటే 2025 ఇయర్ ఎండింగ్‌లో అయితే నేను స్టార్ట్ చేశానండి. ఇక కంపల్సరీ 2026 ఎండింగ్ లోపు నాకు 10,000 సబ్స్క్రైబర్స్ రావాలని నేను రీచ్ పెట్టుకున్నాను. ఇక శాలరీ అంటారా అండి మనం చేసే కంటెంట్ బట్టి ఉంటుంది కంపల్సరీ. నాకైతే ఇయర్ మధ్యలోనే నాకు శాలరీ తీసుకోవాలని అయితే ఉంది. కంపల్సరీ నేనైతే దానికోసం మనం కూడా కష్టపడాలండి. ఓన్లీ నాకు ఇది కావాలి, అది కావాలి కోరికలు అంటే ఈ గోల్స్ పెట్టుకోవడం కాదు. వాటి కోసం మనం కష్టపడాలి. నేనైతే యూట్యూబ్‌లో చాలా మంచి మంచి వీడియోలు చేయడానికైతే ట్రై చేస్తూ ఉన్నాను. మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. షేర్ చేసి అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోలు అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి కంపల్సరీ. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ. ఏంటండి ఫ్యామిలీని థర్డ్ అంటే లాస్ట్ పెట్టుకున్నారు అనుకోవచ్చు. కానీ నాకు ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి హెల్త్ అండి. తర్వాత యూట్యూబ్ అనేది మనం మన కాళ్ళ మీద నిలబడుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. దానికి చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఫ్యామిలీ బాండింగ్ అనేది చాలా మంచిగా ఉండేలా చూసుకుంటానండి. అంటే ఇంట్లో పిల్లలతో కానీ, హస్బెండ్‌తో కానీ ఇంకా ఇంట్లో ఎవరెవరు ఉన్నా కూడా వాళ్ళతో మనం చాలా హ్యాపీగా ఉండాలి. మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఏ గోల్డ్ గురించో, బంగారం గురించో లేకపోతే డబ్బుల గురించో ఏ దాని గురించి నేను డిస్కషన్ చేయట్లేదండి. అంటే వీళ్ళు మనకిస్తేనే మనం వాళ్ళకివ్వాలి. అలాంటిది కాదండి నేను చెప్పేది. ప్రేమగా మాట్లాడడం. ప్రతి ఒక్కదానికి వాళ్ళని మెచ్చుకోవడము. వాళ్ళు ఏదైనా తప్పు చేసినా దాన్ని వాళ్ళు తప్పు చేసినా మనకు నచ్చని పని చేసినా ఏదో చిరాగ్గా, కోపంగా చెప్పకూడదండి. దాన్ని ఒక పద్ధతి ప్రకారం డీల్ చేస్తే ఆటోమేటిక్‌గా అన్నీ సెట్ అయితే హ్యాపీగా ఉంటాము. ఎక్కువగా కోపం లేకుండా ఉండడానికి ట్రై చేయాలి ఈ ఇయర్ నేను కంపల్సరీ. ఇక పిల్లల్ని కూడా వాళ్ళను చాలా మంచి హెల్తీ ఫుడ్ అవన్నీ ఇస్తుంటాను కాబట్టి వాళ్ళకి కూడా పిల్లలకు కూడా ఇప్పుడు చాలా స్ట్రెస్ ఎక్కువైందండి. వాళ్ళకి కూడా ఎక్కడెక్కడ కోపాలు రాకుండా, చిరాకు లేకుండా వాళ్ళని కూడా ఒక మంచి దారిలో తీసుకెళ్ళాలి నా గోల్ అండి. ఫ్యామిలీ బాండింగ్ బావుందంటే ఆటోమేటిక్‌గా అన్నీ హెల్త్ అలాగే మనం ఏమేమి సాధించాలనుకుంటున్నామో అవన్నీ కూడా మన దగ్గరికి వచ్చేస్తాయండి. ఫ్యామిలీని కూడా మంచిగా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ ఫ్యామిలీని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. నేను పిల్లలకు కూడా నేనే ఇంట్లోనే చదువు చెప్పుకుంటూ ఉంటాను. ట్యూషన్ చెప్పుకుంటూ ఉంటాను. వాళ్ళ చదువుల గురించి అలాగే మా హస్బెండ్‌కి ఏమేమి కావాలని అన్నీ నేనే చూసుకుంటాను. ఫ్యామిలీని అలాగే ఇప్పుడు యూట్యూబ్ కూడా చేస్తున్నానండి. మనం ఏదైనా అనుకుంటే కంపల్సరీ సాధించగలమండి. మీరు కూడా ఈ ఇయర్ అంటే 2026లో మీరు ఏ గోల్స్ పెట్టుకున్నారు అనేది కూడా నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. నేనైతే ముఖ్యంగా ఈ 3 ఫస్ట్ ప్రయారిటీలో ఇస్తాను. ఇంకా చాలామంది పెట్టుకోవచ్చండి చిన్న చిన్న గోల్స్. కొంతమందికి శారీస్ కట్టుకోవడం రాదు. అవి జస్ట్ 10 డేస్, 15 డేస్‌లో సెట్ అయిపోతాయి. అలాగే ఇంకా చిన్న చిన్నవి ఇప్పుడు నేను ఇంకా టైలరింగ్ కూడా చేస్తూ ఉంటానండి. మా పిల్లలవి నావి కూడా నేను ఇంట్లోనే ఉంటూ నేను కుట్టుకుంటూ ఉంటాను. దాని ద్వారా కూడా మనీ సేవింగ్ అయితే అవుతుంది. నేను ఇంట్లో హెల్తీ ఫుడ్ చేస్తూ ఉంటాను. స్నాక్స్ అవన్నీ కూడా. దాని ద్వారా కూడా మనీ అనేది సేవింగ్ అయితే అవుతుందండి. ఇలా మీరు ఈ ఇయర్‌లో ఏమేమి గోల్స్ పెట్టుకున్నారు అనేది నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. చిన్న చిన్న గోల్స్ అయినా కూడా పెట్టుకోండి. ఏ గోల్ లేకుండా ఉండడం కంటే ఏదో ఒక గోల్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ కదా! ఇప్పుడు మనం ఎక్కడికెళ్ళాలి అని తెలిస్తే దానికి తగ్గట్టు మనం బైక్‌లో గానీ, వెహికల్‌లో గానీ ఎక్కడికైనా వెళ్ళిపోతాం. కానీ ఏం తెలియకుండా రోడ్డు మీద నిలబడుకొని వెళ్తా ఉంటే ఇక మనకంటూ ఒక టార్గెట్ ఒకటనేది ఉండదు కదా! అలా ఒక గోల్ పెట్టుకోండి. అంటే ఒక టార్గెట్ లాగా పెట్టుకొని మీరు రీచ్ అవ్వండి. కంపల్సరీ నేను ఈ 3 గోల్స్ రీచ్ అవ్వాలని మీరందరూ బ్లెస్ చేయండి. అలాగే కామెంట్‌లో నేను పెట్టుకున్న గోల్స్ ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. థాంక్ యూ.